హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ పవిత్ర జగదీష్. వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్. ఈ ఛానల్లో నేను కుకింగ్ వీడియోస్, షాపింగ్ వ్లాగ్స్ అండ్ హోమ్ మేకింగ్ వ్లాగ్స్ చేస్తూ ఉంటాను. మీకు కనుక నా ఛానల్ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే, మేము హైదరాబాద్కి వెళ్తున్నామండి ఫ్రమ్ విజయవాడ. అయితే ఎందుకు వెళ్తున్నాము ఏంటి అనేది వీడియోలో చెప్తాను. స్కిప్ చేయకుండా వీడియో కంటిన్యూ వరకు, ఎండింగ్ వరకు చూడండి. డెలివరీ అయిన 6 months తర్వాత నేనైతే హైదరాబాద్ వెళ్తున్నానండి. డెలివరీ ముందు కూడా హైదరాబాద్లోనే ఉన్నాను. నెక్స్ట్ డెలివరీ అయిపోయింది. నేనైతే మదర్ని తీసుకొని వెళ్తున్నాను అనమాట హైదరాబాద్కు. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసరికి నేను విజయవాడ నుంచి హైదరాబాద్కి ఎలా వెళ్ళాను, అట్ ద సేమ్ టైం హైదరాబాద్లో ఫస్ట్ డే ఎలా గడిచింది అనేది ఈ వీడియోలో ఉంటుందండి. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టే అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఇంకా అయితే హైదరాబాద్లో దిగిపోతున్నామండి. ఇంకా హైదరాబాద్ వచ్చేసింది. హైదరాబాద్ అంటే విజయవాడలోనే అయితే మేము 11:35కి అయితే ఎక్కాము. బస్ అయితే స్లీపర్ అనమాట. ఇది స్లీపర్ బస్సులో అయితే ఎక్కామన్నమాట. హైదరాబాద్ అయితే వచ్చేసింది, చూసారు కదా. అండ్ నెక్స్ట్ ఇక్కడైతే మార్నింగ్ 5:30 కల్లా దిగిపోయామండి. నెక్స్ట్ ఇక్కడ మా వ్యూ అయితే ఇట్లా ఉందండి. మార్నింగ్ అయితే మేము 6 కల్లా ఇంటికి వచ్చేసాము. మేము రెంట్కుంటున్న అపార్ట్మెంట్ అయితే ఇట్లా ఉంటుందండి. ఇక్కడైతే మా ఇల్లు అయితే వచ్చేసింది అనమాట. ఇదైతే స్టార్టింగ్ అయితే వ్యూ అయితే ఇట్లా ఉంటుందన్నమాట. మా తులసమ్మ చూసారా ఎట్లాగా నిద్రపోతుందో. నాకు చాలా బాధ అనిపించిందండి, చాలా రోజుల తర్వాత వచ్చాం కదా. సో మా తులసమ్మ అయితే ఇట్లా ఉందన్నమాట. ఇంకా కీస్ అయితే ఓపెన్ చేసేసి లోపలికి వెళ్ళిపోదాం. ఇంకా రాగానే అయితే ఫస్ట్ అయితే బెడ్రూమ్లోకి వెళ్ళిపోయామండి క్లీనింగ్ కోసం. పాప కోసం నీట్గా ఉండాలి కదా హౌస్ అనేది. సో బెడ్రూమ్లోకి అయితే వెళ్ళిపోయాము. ఇంకా మా వారైతే చాలా హెల్ప్ చేశారండి ఆ రోజైతే. ఇక్కడైతే క్లీన్ చేస్తున్నారు, పైన అరలన్నీ క్లీన్ చేసేసి ఫస్ట్ అయితే ఇవైతే స్టార్టింగ్లో అన్నీ తీసుకున్నాం కదండి. వాషింగ్ మిషన్, యూట్యూబ్ లైట్, అట్లాగే టీవీ, ఫ్రిడ్జ్, ఇవన్నిటికి బాక్సెస్ ఇచ్చాడండి. ఆ బాక్సెస్ అనేవి మేము పైన అయితే పెట్టుకున్నాము. అవన్నీ ఒకసారి అయితే తీసేసి క్లీన్ చేసేసుకున్నాం అనమాట. ఎందుకంటే చాలా మంత్స్ అయితే అయిపోయింది కదా, సో దట్ అవంతా బాగా డస్ట్గా ఉంటుంది కాబట్టి డస్ట్ అంతా క్లీన్ చేసేసుకుంటున్నాం ఫస్ట్ అయితే. ఎందుకు బెడ్రూమ్ ఫస్ట్ వెళ్ళామంటే పాపని పడుకోబెట్టాలి కాబట్టి ఫస్ట్ అయితే బెడ్రూమ్ క్లీన్ చేసుకోవాలని పైన అట్లా అర్లన్నీ క్లీన్ చేయించేస్తున్నాను ఫస్ట్ అయితే. ఇంకా మా వారైతే క్లీన్ చేస్తారండి ఇదంతా. ఇట్లా అయితే క్లీన్ చేస్తున్నారండి పైన. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి ఫ్యాన్స్ కూడా నీట్గా క్లీన్ చేసేస్తున్నారు. ఇవైతే ఎక్కువ డస్ట్ ఉంటుంది కదా, ఇవన్నీ క్లీన్ చేసేసుకున్నాక ఒక్కసారి అయితే బెడ్రూమ్ అంతా తుడిచేసుకున్నానండి. ఒక పక్కకైతే తీసేసుకున్నాను. ఇంకా మా వారు పాపను పట్టుకొని బయట అయితే నించున్నారండి. ఇంకా రాగానైతే చేప ఇవన్నీ నీట్గా అన్నీ తీసేసి డస్టీగా ఉన్నదంతా తుడిచేసిన తర్వాత ఇలాగైతే మోప్ చేసేసుకున్నానండి. మోపింగ్ చేసుకొని ఒక్క బెడ్రూమ్ అయితే మోప్ చేసుకున్నాను. ఎందుకంటే పాప కోసమని. మిగతావన్నీ చేయలేదండి అసలు. ఈ బెడ్రూమ్లో పాపనైతే పడుకోబెట్టేశాను వెళ్ళి. అండ్ తర్వాత అయితే కిచెను హాల్ అయితే చూసుకోవచ్చు కదా అని చెప్పేసి పాపనైతే ఫీడింగ్ ఇచ్చి పడుకోబెట్టేశాను. నెక్స్ట్ అయితే ఇక్కడైతే బేబీ కార్డ్స్కి బెడ్షీట్స్ అన్నీ తీసేసానండి, పాతవన్నీ. నెక్స్ట్ కొత్తవన్నీ వేసేసాను ఇక్కడ. అండ్ విజయవాడ నుంచి వస్తూ నేను ఇక్కడైతే అమ్మ కారం తయారు చేశారు ఇంట్లోనే, హోమ్ మేకింగ్. సో అదైతే తెప్పించుకున్నానండి, నాకు చాలా రోజులు వస్తుంది అని. ఇక్కడ నెక్స్ట్ ఇవి బిర్యానీ మసాలాస్ కూడా తెప్పించాను. మా మమ్మీకి చక్రాలు అంటారు కదండి, అవి కూడా చేశారు. అండ్ పోకుండా అవి అంటారు కదా, అవి కూడా తయారు చేశారనమాట. ఇవన్నీ తెప్పించుకున్నాను అనమాట వచ్చేటప్పుడు విజయవాడ నుంచి తీసుకొచ్చారనమాట. ఇవైతే చాలా రోజులు ఉండిపోతాయండి అలాగా. ఈ చక్రాలు అయితే ఫాస్ట్గా అయిపోతాయి అన్నమాట. నెక్స్ట్ ఇవైతే ఒక్కొక్క బాక్స్లో పాడవకుండా బాక్సెస్లో అయితే వేసేసుకున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి హాల్ చూసారా ఎలా ఉందో. డే 1 వ్లాగ్ అండి ఇది హైదరాబాద్కి వచ్చాక. అండ్ అంతా మెస్సీగా ఉందండి ఇదంతా హైదరాబాద్ నుంచి.
విజయవాడ నుంచి హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఇట్లా అయితే ఉంది హాలు. చూసారా, అంతా మెస్సీగా అస్సలు క్లీనింగ్గా చేయాలండి. ఇంకెక్కడికి వచ్చాక ప్రతి కబోర్డ్ అయితే క్లీన్ చేసుకుంటానండి నేనైతే. ఎందుకంటే చాలా రోజులు అయితే అయిపోయింది కదా, మనం ఏదైనా పండగ వచ్చినా ఏది వచ్చినా సరే అన్ని కబోర్డ్స్ అన్నీ క్లీన్ చేసుకుంటూ అన్ని సామాన్లు అయితే తోముకుంటాం కదా, సేమ్ అదేలాగా నేనైతే ఇక్కడికి వచ్చి 6 months ఆర్ 7 months అయిపోతుంది. సో అయితే నేనైతే ప్రతి ఐటము ప్రతి థింగ్ అన్నీ క్లీన్ చేసుకున్నాను అనమాట. అన్నీ ఒక దానిలో ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఒక్కొక్క దానిలో ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఉన్న వాటిని లేని వాటిని మొత్తం అన్నింటిని ప్లేట్లలోకి తీసేసుకొని ఆ బాక్సెస్ అయితే క్లీన్ చేసేసుకున్నాను అనమాట. అండ్ ఇప్పుడు మా మమ్మీ అయితే తోముతున్నారండి. మా మమ్మీ చాలా హెల్ప్ చేశారు అయితే ఆ రోజు, నాకైతే చాలా హెల్ప్ చేశారనమాట మా మదరు. ఇక్కడ నాతో పాటు ఒక 15 days అయితే ఉండడానికి అయితే వచ్చారనమాట. సో ఇక్కడ క్లైమేట్ అయితే ఇట్లా ఉంది ఫ్రెండ్స్, ఇంక ఇల్లు అయితే ఇట్లా ఉంది. అండ్ బయట వచ్చేసరికి చాలా ఎండగా ఉందండి. మనం ఎన్ని సామాన్లు తోమినా సరే అన్నీ డ్రై అయిపోతాయి ఫాస్ట్గా. అండ్ ఇక్కడ రాళ్ళు పెట్టామండి ఇక్కడ ఈ మందిరానికి. సో అవి కూడా తెప్పించామండి, చెక్కలు తెప్పించాం. అవి విజయవాడ నుంచి మా మావయ్య గారు చేయించారనమాట, అవి కూడా తీసుకొచ్చాం. నెక్స్ట్ ఇక్కడైతే విజయవాడ నుంచి కొన్ని ఐటమ్స్ కూడా తీసుకొచ్చామండి. అవి ఏంటి అనేది ఇక్కడ ఈ బ్యాగ్లో ఉన్నాయి. ఆ బ్యాగ్లో అయితే ఓపెన్ చేసేసుకొని పెట్టుకుంటున్నాను అనమాట. ఎందుకంటే దానిలో మ్యాంగోస్ ఉన్నాయి, మ్యాంగోస్ తీయకపోతే పాడైపోతాయి కదా. సో అవన్నీ తీసేసుకుంటున్నాను ఫస్ట్ రాగానే, అంటే బెడ్రూమ్ క్లీన్ అవ్వగానే. నెక్స్ట్ ఇక్కడికైతే వచ్చేసాను. ఈ సంచిలో ఉన్న ఫ్రూట్స్ అన్నీ తీసేసి బయటికి పెట్టేసుకుందామని, ఎందుకంటే లోపల ఉంటే పాడైపోతాయి కదా. సో దానిలో ఉండే ఐటమ్స్ అన్నీ తీసేస్తున్నాను బయటికి. ఇక్కడ వరకు అయితే తీస్తున్నానండి ఒక్కొక్క ఐటమ్ అయితే. విజయవాడ నుంచి హైదరాబాద్కి ఏమేమి ఐటమ్స్ తీసుకొచ్చామనేది ఇప్పుడు మీతో అయితే షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. ఇక్కడైతే అన్ని ఐటమ్స్ తీసి చూపిస్తాను, మీకు కూడా ఒకసారి చూసేసేయండి ఫ్రెండ్స్. పాపకి సాంబ్రాన్ వేస్తారు కదండి, ఆ కుండ అయితే తీసుకున్నాను. నెక్స్ట్ ఇదిగోండి మ్యాంగోస్ అయితే చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో, అవి అయితే చాలా పెద్దగా ఉన్నాయండి, చాలా బాగున్నాయి. టేస్ట్ కూడా చాలా ఎమ్మీగా ఉన్నాయి. నెక్స్ట్ ఇవి వచ్చేసరికి స్నాక్స్ ఐటమ్స్ అన్నీ తీసుకున్నాను. విజయవాడ వచ్చేటప్పుడు మా వారు తీసుకున్నారనమాట. ఇవైతే బొబ్బట్లు. నెక్స్ట్ ఇవి కుర్కురే అంటారు కదా, హోమ్ మేడ్ కుర్కురే. అండ్ అవి చిలకడ దుంప చిప్స్ అంటండి అవి. నెక్స్ట్ ఇవైతే వేరే ఐటమ్ ఏంటిదో నాకు తెలియదు దాని పేరు, చాలా బాగున్నాయి అనమాట. నెక్స్ట్ పాప కోసం అయితే కొన్ని ఇవైతే పర్చేస్ చేసామన్నమాట ఫ్లిప్కార్ట్లో. ఇవైతే చాలా బాగున్నాయి అన్నమాట. వాటర్ తాగడానికి కానీ, సిప్పర్ కానీ, ఫ్రూట్ని ఈజీగా పీల్ ఆఫ్ చేసి జ్యూస్ అనేది వస్తుంది కదా, అది కూడా సిప్పర్ తీసుకున్నాము. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి నాకు బేబీ పుట్టాక పొట్ట ఉంటుంది కదండి, ఈ పొట్ట తగ్గడానికి బెల్ట్ అయితే తీసుకున్నాను అనమాట. అది తీసుకున్నాను కానీ వేసుకోవడం ఏమి ఉండదండి, అలా ఉంచేయడమే, పక్కన పెట్టేయడమే. ఎండు పప్పు చెక్కలు, ఎండు ఖర్జూరాలు, పసుపు, కుంకుమ ఇవన్నీ హైదరాబాద్కి తెచ్చుకున్నానండి. టోటల్ మ్యాంగోస్ అయితే ఒక 16 మ్యాంగోస్ అయితే తీసుకొచ్చామండి. ఎందుకంటే మా వదిన వాళ్ళకి మాకు కలిపి తీసుకొచ్చుకున్నాం అనమాట. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి సామాన్లన్నీ తోమిచ్చేసుకుంటున్నానని చెప్పాను కదా, ఇక్కడైతే ఆరిపోతాయి ఫాస్ట్గా అని చెప్పేసి ఇక్కడ ఒక చాప వేసేసి అక్కడైతే ఆరబెట్టేసుకున్నానండి. ప్రతి వస్తువు అయితే పాపం క్లీన్ చేసేసారు మమ్మీ, మొత్తం అన్ని యూటెన్సిల్స్ అన్నీ క్లీన్ చేసేసారు. ఇక్కడైతే ఆరబెట్టేసుకుంటున్నాను. ఇక్కడైతే ఎండ బాగా వస్తుందండి, క్లైమేట్ అయితే చాలా బాగుంటుంది. మనమైతే ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాం, మన ఫ్లాట్ అయితే ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది, చాలా బాగుంటుందండి. ఫ్లాట్ అయితే చాలా క్లీన్గా నీట్గా ఉంచుతారు, సెక్యూరిటీ బాగుంటుంది. అండ్ క్లీనింగ్ కూడా చాలా నీట్గా చేస్తారన్నమాట, మనం బయట కూడా క్లీన్ చేసుకోవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడైతే తులసమ్మ ఇలా ఉందన్నమాట. నెక్స్ట్ హాల్ అయితే ఇట్లా ఉందండి. ఆ టెడ్డీ బేర్ అయితే పాపకి గిఫ్ట్ ఇచ్చారండి, అదైతే తీసుకొచ్చానమాట ఇక్కడికి. అండ్ పాప అయితే లేచింది ఫ్రెండ్స్. ఇంకా ఇల్లు అయితే ఇట్లా ఉందన్నమాట ప్రజెంట్ అయితే. మా ఫ్రిడ్జ్ అయితే చూసారా క్లీన్గా లేదు, మొత్తం ఎలా పడితే అలా ఉందన్నమాట. ఇవన్నీ ఒక్కొక్కసారి ఓపెన్ చేసి దేనిలో ఏమున్నాయో అన్నీ చూడాలన్నమాట. ఎందుకంటే 6 months అయిపోయింది కదా,
ఎవ్వరూ లేరు ఇంట్లో. సో అవన్నీ ఏమేమి ఉన్నాయో అన్నీ చూసుకోవాలి. నెక్స్ట్ విజయవాడ నుంచి నెయ్యి కూడా తెప్పించుకున్నానండి. మమ్మీ నెయ్యి తీస్తారు, అంటే మీగడ తీసి నెయ్యి చేస్తారు కదా, అట్లా చేశారనమాట. నెక్స్ట్ వెన్నపూస పాపకి రాయడానికి కూడా తీసుకొచ్చాను. అండ్ ఫస్ట్ డే అయితే ఇంకేం చేసుకోకుండా పప్పు అయితే వండుకున్నామండి. ఫాస్ట్గా అయిపోద్ది కదా. పప్పు వండుకొని రైస్ కడిగి పెట్టేసుకున్నాను. వడియాలు వేపేసుకుందాం అనుకొని పెట్టేసుకున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసరికి వేడి వాటర్లో పాపకి పర్చేస్ చేసిన ఫ్లిప్కార్ట్లో ఐటమ్స్ అన్నిటిని వేడి నీళ్ళల్లో వేసి పెట్టుకున్నాను అనమాట. అండ్ ఇక్కడైతే పైన ట్యాంక్ కడిగారండి, ఎందుకంటే పాప వచ్చింది కదా. సో ఓనర్స్కి చెప్తే ట్యాంక్ అయితే కడిగించేశారు పాప కోసం అని చెప్పేసి. చిన్న పాప కదా, స్నానం చేయించినప్పుడు ఇబ్బంది పడుతుంది. చాలా రోజులు అయిపోయింది కదా. ఇదైతే కొత్త అపార్ట్మెంటే అండి. అండ్ పాప కోసం అయితే 1 year అయినా సరే ట్యాంక్ అయితే క్లీన్ చేయించారు ఓనర్స్ అయితే. మా పాప కోసం అయితే దానికైతే థ్యాంక్స్ చెప్పాలి. కానీ నీళ్ళు అయితే సరిపోలేదండి వచ్చిన రోజు అయితే, అందుకని ఆ గిన్నెలతో అయితే పెట్టుకున్నాను. అండ్ ఇంకా ఇక్కడ వచ్చేసరికి కబోర్డ్లు అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను. నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయానండి. ఫ్రెష్ అప్ అయిపోయి ఇవన్నీ కబోర్డ్లన్నీ నీట్గా పేపర్స్ అన్నీ తీసేసుకొని డస్ట్ అంతా క్లీన్ చేసుకుంటున్నాను ఇక్కడ వచ్చేసరికి. అండ్ పైన అయితే మొత్తం అన్నీ కలిపి నీట్గా తుడిచేసుకుంటున్నాను ఇక్కడ. అండ్ పాప అయితే ఆడుకుంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసరికి గాజు ఐటమ్స్ అండ్ కప్స్ ఇవన్నీ కూడా కడిగించేసుకున్నాను. ఈ ఇయర్లో వచ్చేసరికి ఇట్లా ఉన్నదండి ప్రజెంట్ అయితే. ఈ పైన అయితే క్లీన్ చేసేసుకున్నాను. ఇవైతే ఇంకా చాలా మెస్సీగా ఉన్నాయండి. ఇవన్నీ ఇంకా క్లీన్ చేసుకోవాలి, పేపర్స్ అన్నీ తీసేసుకొని. అండ్ కింద అయితే ఇలా ఉంది. నెక్స్ట్ ఇక్కడ క్లీన్ చేసేసిన మట్టికి అయితే ఇక షింక్ ఒకసారి వాష్ చేసుకుందాం అని చెప్పేసరికి నీట్గా వాష్ చేసుకుంటున్నాను. తినే సోడా అండ్ వెనిగర్ వేసి నీట్గా కడిగేసుకుంటున్నాను అనమాట. ఇక్కడైతే సర్ఫ్ అయితే వేసుకున్నానండి, బాగా క్లీన్ అవుతుందని. అండ్ ఇంకా కౌంటర్ టాప్ అయితే ఇట్లా ఉంది మెస్సీగా. అండ్ ఎక్కడ ఏ ఐటమ్ ఉందనేది అస్సలు తెలియలేదు కదా. ఫస్ట్ అయితే అన్నం కూర అయిపోయిందండి. నెక్స్ట్ ఇక్కడైతే కౌంటర్ టాప్ మీద అన్నీ క్లీన్ చేసేసుకుందామని చెప్పి ఆ ఈవినింగ్ వచ్చేసరికి అల్లం పేస్ట్ చేసుకుందాము అని చెప్పేసి మొత్తం అంతా కౌంటర్ టాప్ మీద మెస్సీగా ఉన్నాయి అన్నీ క్లీన్ చేసేసుకుంటున్నాను. షింక్లో పెట్టాల్సినవన్నీ షింక్లో పెట్టేసుకుంటున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ మిక్సీ జార్లో అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను. ఇక్కడైతే సగం ఆయిల్ ప్యాకెట్ తీసేసింది, అలా ఉండిపోయిందండి. అదైతే ఒక ఆయిల్ టిన్లోకి అయితే తీసేసుకుంటున్నాను. ఇక్కడైతే మళ్ళీ ఒలిగిపోతుంది కదా అని చెప్పేసి ఇక్కడైతే పడిపోకుండా ఒక ఆయిల్ టిన్లోకి అయితే తీసేసుకున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ నెక్స్ట్ అయితే ఇవన్నీ మెస్సీగా ఉన్న ఐటమ్స్ అన్నిటిని షింక్లో ఎక్కడెక్కడ పెట్టాల్సినవనేసి పెట్టేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి అల్లం వెల్లుల్లి కట్ చేసుకొని పెట్టుకున్నానండి పక్కన. అయితే దీనికి మూత కనిపించలేదు, అదైతే నేను ఎత్తుక్కుంటున్నానండి, ఇక్కడెక్కడ కనిపించట్లేదు. సో ఫైనల్లీ అయితే దొరికింది. ఇంకా మిక్సీ అయితే ఆడేసుకున్నాను అనమాట. ఇంకా మిక్సీ జారు తీసేసి పక్కన పెట్టేసుకున్నాను. ఈ అల్లం పేస్ట్ అయితే నాకు చాలా రోజులైతే వస్తుందండి. ఇదైతే ఫస్ట్ డే కాబట్టి కొద్దిగా అయితే కొంచెమే చేసుకున్నానండి. ఇదైతే ఫస్ట్ డే బ్లాగ్ కాబట్టి ఇందులో కొంచెం పసుపు వెనిగర్ వేసుకుంటే కొన్ని రోజులైతే మనకి స్టోరేజ్ అవుతుంది. అండ్ ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేయాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం కనుక చూసినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.